తీసుకోవాలని ప్రార్థించండి. సువార్త కొరకు ప్రయత్నం చేయండి. మీలో చాలామంది సువార్త ఏర్పాటు చేయటం లేదు. మీరు అందరూ వచ్చి మాకు ఎప్పుడు సువార్త పెడతారు అని అడిగేలాగా ఉండాలి. ఆశీర్వాదం కావాలంటే సువార్త ఏర్పాటు చేయాలి. యేసు ప్రభువుకి ఇష్టమైన పని గనుక వారి పాదములు సుందరములు అన్నాడు. సువార్త ద్వారా తప్ప మరి ఏ విధంగానూ మనం రక్షణ గురించి ఎవరికి చెప్పలేం. సంఘానికి వచ్చేవారు అందరూ రక్షణ పొందిన వారు కనుక వారికి సువార్త అవసరం లేదు. ఒక్క గృహమైన ఒక్క కుటుంబమైన దేవుడి గురించి తెలుసుకుంటే అది ఎంతో ధన్యత. మీరందరూ సొంత బాధ్యతగా ఎవరో ఒకరో ఇద్దరు కాదు, సువార్తను బాధ్యతగా తీసుకోకపోతే ఆశీర్వాదం పొందుకోలేరు. మీకు ఆశీర్వాదం కావాలంటే మీరు సువార్తలు ఏర్పాటు చేయాలి. చాలాసార్లు ఈ మాట చెప్తున్నాను. ఏ సేవా కేంద్రం ఎవరిదో అని అనుకోవద్దు. నాది, మనది. ఈరోజు మరి సింగంశెట్టి వెంకటేశ్వరరావు గారి గృహం ఇది. అలాగే కృపావల్లి గారు ఏర్పాటు చేశారు. వారిద్దరి గురించి, రెండు కుటుంబాల గురించి ప్రార్థిస్తున్నాం. ప్రేమ గల తండ్రి, కృపావల్లి గారి కుటుంబాన్ని, మిగిలిన ఆ కుమారుని కూడా రక్షించి ఆ యాక్సిడెంట్ నుంచి స్వస్థత ఇచ్చి వారి కుటుంబంలో మరి స్థలం విషయంలో సహాయం చేసి ఈ సింగంశెట్టి వెంకటేశ్వరరావు గారు ప్రేమతో ఈ సువార్త అంగీకరించినందుకు వారి కుటుంబాన్ని దీవించి, వారి పిల్లలను దీవించి, భవిష్యత్తులో నేను తెలుసుకునే కృప వారికి దయచేయమని, ఈ సువార్తలో పాల్గొన్న వారిని దీవించి, సువార్త కొరకు ఖర్చు పెడుతున్నవారు, బాధ్యత తీసుకుంటున్న వారిని ప్రత్యేకముగా ఆశీర్వదించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని క్రీస్తు యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. చెప్పాలి గట్టిగా. ప్రార్థనలో వాక్యములో, ప్రార్థనలో వాక్యములో, సువార్తలో రక్షణలో, సువార్తలో రక్షణలో, పరిశుద్ధాత్మ సహాయముతో, పరిశుద్ధాత్మ సహాయముతో, జీవిత కాలమంతా, జీవిత కాలమంతా నీతో కలిసి నీలో నిలచి, నీతో కలిసి నీలో నిలచి, నిసాగగా నడిపించుము, నిసాగగా నడిపించుము, నిసాగగా నడిపించుము, నిసాగగా నడిపించుము, విడువకుము నన్ను విడువకుము, విడువకుము నన్ను విడువకుము, ఏ క్షణము నన్ను విడువకుము, ఏ క్షణము నన్ను విడువకుము, మన్నించుము నా అతిక్రమములు, మన్నించుము నా అతిక్రమములు, సువార్తలో
నీ ప్రార్థనలో సువార్తలో నీ ప్రార్థనలో నీ వాక్యములో నీ సన్నిధిలో నీ వాక్యములో నీ సన్నిధిలో నా జీవిత కాలమంతా నా జీవిత కాలమంతా నడిపించుము యేసయ్యా నడిపించుము యేసయ్యా ఆరాధన 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 ఆత్మతో సత్యముతో ఆత్మతో సత్యముతో ఆరాధన 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 ఆది అంతము లేని వాడా ఆది అంతము లేనివాడా సర్వ సృష్టిని చేసిన దేవా సర్వ సృష్టిని చేసిన దేవా అసాధ్యమైనది ఏది లేదు అసాధ్యమైనది ఏమీ లేదు సమస్తము నీకు సాధ్యమే సమస్తము నీకు సాధ్యమే ఆరాధన 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 మానవ హృదయం ఎరిగిన వాడవు మానవ హృదయము ఎరిగిన వాడవు దోషములెన్నో పాపములెన్నో దోషములెన్నో పాపములెన్నో కప్పి ఉన్న మా జీవితాలను కట్టి ఉన్న మా జీవితాలను సిలువ రక్తముతో కడిగి వేసితివి సిలువ రక్తములు కడిగి వేసితివి ఇంత గొప్ప రక్షణ మాకిచ్చినావు ఇంత గొప్ప రక్షణ మాకిచ్చినావు ఆరాధన 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 ఆత్మతో సత్యముతో ఆత్మతో సత్యముతో ఆరాధన 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 త్వరగా వచ్చుచున్నది నీ రాజ్యము త్వరగా వచ్చుచున్నది నీ రాజ్యము సమయము లేదు త్వరపడుము సమయము లేదు త్వరపడుము విడిచిపెట్టుము పాపమును విడిచిపెట్టుము పాపమును త్వరగా రక్షణ పొందుము త్వరగా రక్షణ పొందుము నరకాగ్నిని తప్పించుకొనుము నరకాగ్నిని తప్పించుకొనుము యేసుక్రీస్తును విశ్వసించుము యేసుక్రీస్తుని విశ్వసించుము
నివసించుము ఆరాధన 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 ఆత్మతో సత్యముతో ఆత్మతో సత్యముతో. కూర్చుందాం. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా విందాము. అపోస్తల కార్యాలు 26వ అధ్యాయం 13వ వచనం నుండి. అపోస్తల కార్యాలు 26:13. రాజా, మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశం నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని. మేమందరమును నేలపడినప్పుడు, సౌలా సౌలా, నన్నెందుకు హింసించుచున్నావు? మునికోలలకు ఎదురు తన్నుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని. అప్పుడు నేను, ప్రవ్వా, నీవు ఎవడవని అడుగగా, ప్రభువు, నీవు హింసించుచున్న యేసును, నీవు నన్ను చూచియున్న సంగతిని గూర్చియు, నేను నీకు కనబడబో సంగతిని గూర్చియు నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడెదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపుకును తిరిగి, నా యందలి విశ్వాసము చేత పాపక్షమాపణను, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పాను. జాగ్రత్తగా విందాము. పైన ఒక లోకము, కింద ఒక లోకము, మధ్యలో ఒక లోకము ఉంది. పైన ఉన్నది దేవుని లోకము, మధ్యలో ఉన్నది మనుష్యుల కొరకు దేవుడు ఏర్పాటు చేసిన లోకము, కింద ఉన్నది పాతాళము, దేవుడి చేత శపించబడిన వారి లోకం. పైకి ఎవరు వెళతారు, కిందికి ఎవరు వెళతారంటే, పైకి వెళ్ళేవారు మనుషులే, కిందికి వెళ్ళేవారు మనుషులే. ఏ మనుషులు పైకి వెళతారు, ఏ మనుషులు కిందకి వెళతారు? పాపంలో ఉన్నవారు పాతాళానికి, పరిశుద్ధులు పరలోకానికి వెళతారు. ఒకవేళ మనకి పైన లోకం ఉన్నదని నమ్మకం లేదు అనుకుందాం, కింద లోకం ఉందని నమ్మకం లేదు అనుకుందాం, ఇది కూడా నమ్మకూడదు. ఈ లోకం ఉంది, మనుషులు ఉన్నాము కాబట్టి పై లోకం ఉంది, కింది లోకం ఉంది. మనిషి ఉన్నాడు కాబట్టి దేవుడు ఉన్నాడు, పాపం ఉంది, రక్షణ ఉంది, నరకం ఉంది, తీర్పు ఉంది. లేదంటే మనుషులు వారి ఇష్టానికి బతుకుతూ ఉంటారు. నేను రోజు మీతో ఒకటే చెప్తున్నాను, పాపం చేసేవారు, వారు యేసుక్రీస్తుని నమ్ముకున్నవారు కూడా నరకానికి మాత్రమే వెళతారు. ఈరోజు గడవటం కోసం అబద్ధాలు ఆడేవాళ్ళు, ఈరోజు గడవటం కోసం తప్పు చేసేవారు, ఈ 30, 40, 50 సంవత్సరాలు బతకటానికి మోసం చేసేవారు పాతాళానికి వెళతారు. పరిశుద్ధులే దేవుని లోకానికి వెళతారు. ఒకవేళ యేసుక్రీస్తుని నమ్ముకున్న వారు అందరూ పరలోకం వెళతారా అంటే ఎట్టి గ్యారంటీ లేదు. యేసుక్రీస్తుని నమ్ముకొని పాపం చేసేవారు కూడా ఘోరమైన అగ్నిగుండానికి, నరకాగ్నిగుండానికి ఖచ్చితంగా వెళ్ళి తీరుతారు. కాబట్టి మనం పాపం అనేదే ప్రత్యేకమైనది సువార్తకు. ఒకవేళ సువార్తలో ఉన్నవారే పాపం చేస్తే ఇస్కరియోతు యోధాకు విధించబడిన శిక్ష వారికి విధించబడుతుంది. ఇప్పుడు సువార్తలో మనం ఏం చెప్పాలి? సువార్తలో చెప్పవలసింది ఏంటి?
ఇప్పుడు పాపంలో ఉన్నవాడు పాతాళానికి వెళుతున్నాడని చెప్పినప్పుడు వాళ్ళు ఎలాగండి మేము పాతాళం నుంచి ఎలా తప్పించుకోవాలి, ఆ నరకాగ్ని గుండం నుంచి మేము ఎలా తప్పించుకోవాలి అనేది సువార్త. ఎలా తప్పించుకోవాలంటే మీ పాపముల నుండి విడుదల పొంది పరిశుద్ధులై దేవుడు లోకానికి వెళ్ళాలి. మరి పాపము నుండి విడుదల పొంది పరిశుద్ధులు అవ్వాలంటే ఏం చేయాలి? అందుకే దేవుడు యేసుక్రీస్తును మహోన్నతుణ్ణి సిలువ వేయించి రక్తము చిందించి ఆ సిలువ వైపు చూసి పాపక్షమాపణ పొందుకొని ఆయన రక్తం ద్వారా పాపములు కడిగి వేసుకుని పరిశుద్ధులుగా జీవించి దేవుని లోకానికి వెళ్ళమన్నాడు. ఇప్పుడు ఇంకొక సందేహం కలుగుతుంది మనకి. మనుషులు అంటున్నారు కదా, చనిపోతున్నారు కదా, చనిపోయిన మనిషి ఎలా వెళ్తాడు? పరలోకానికి చనిపోయిన మనిషి ఎలా వెళ్తాడు? కింద లోకానికి చనిపోయిన మనిషి ఎలా వెళ్తాడు? ఇది మీకు అందరికీ చాలా తేలిగ్గా అర్థమయ్యేటట్టు చెప్తాను. మనము ఎవరినైనా చూడటానికి వెళ్ళినప్పుడు చనిపోయాడు అంటాం, తర్వాత ప్రాణం పోయింది అంటున్నాం. మళ్ళీ కొద్దిసేపటికి ఒకవేళ తెప్పరిల్లితే పోయిందనుకున్న ప్రాణం మళ్ళీ వచ్చింది అంటున్నాం. ప్రాణము అని మీరు పిలిచేదే దేవుడు ఊదిన జీవవాయువు, జీవాత్మ, దాని పేరు ఆత్మ. ఆత్మ మనిషిని విడిచి వెళ్ళిపోవటమే మరణం. ఆత్మ మనిషిని విడిచి వెళ్ళిపోవటమే మరణం. ఆత్మ మనలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత మనకి మరణం వస్తుంది. అంచేత ఏమవుతుంది? ఆత్మ దేవుడి దగ్గరికి వెళుతుంది. ఆత్మ ఎవరిచ్చారు చెప్పండి? దేవుడు ఇచ్చాడు. మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది? దేవుడి దగ్గరికి వెళ్తుంది. దేవుడు ఈ ఆత్మకు 2 స్థలాలు నిర్ణయిస్తాడు. ఒక స్థలము పైన, ఒక స్థలము కింద. పడిపోతుంది చూడు. ఒక స్థలము పైన, ఒక స్థలము దిగు. ఒక స్థలము పైన, ఒక స్థలము కింద నిర్ణయిస్తాడు. స్థలాలు కేటాయిస్తాడు. అదే యేసు ప్రభు అన్నాడు, నేను వెళ్ళి మీకు స్థలాలు సిద్ధపరుస్తున్నాను, మళ్ళీ నేను వచ్చి మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తాను అన్నాడు. ఈ స్థలాలు పాతాళము, పరలోకం. ఏం వెళ్తాయి? ఆత్మలు వెళ్తాయి. ఆత్మ పరలోకానికి వెళుతుంది, ఆత్మ నరకానికి వెళుతుంది. ఎందువల్ల? పాపముతో నిండి ఉన్న ఆత్మ నరకానికి, పాపము నుండి విడుదల పొందిన ఆత్మ పరలోకానికి. కాబట్టి దేవుడు ఈ సువార్త ప్రకటించడానికి అనేక కోట్ల మందిని ఏర్పాటు చేసుకున్నాడు. 2000 సంవత్సరాలుగా అనేక మంది ఈ సువార్తను ప్రకటిస్తున్నారు. నమ్మిన వారు రక్షణ పొందుతున్నారు, నమ్మని వారు ఇదంతా ఏమీ లేదులే అనుకుంటున్నారు. కానీ నమ్మిన వారికి, నమ్మని వారికి అర్థమయ్యేది మరణించిన వెంటనే. హల్లెలూయా. మరణించిన వెంటనే ఎన్నిసార్లు చెప్పారు దేవుడు పాపం చేయొద్దని, అబద్ధాలు ఆడొద్దని అని ఆత్మ ఆక్రోశిస్తూ ఉంటుంది, కానీ ప్రయోజనం లేదు. గుర్తుపెట్టుకోండి, ఊపిరి ఆగిపోయే లోపలే పాపాన్ని విడిచిపెట్టాలి. హల్లెలూయా. ఊపిరి ఆగిపోయే లోపలే అబద్ధాలు విడిచిపెట్టాలి. ఈరోజు బాగానే ఉంది, రేపటి నుంచి అబద్ధం ఆడకూడదు అనుకుంటే ఈ రాత్రి వెళ్ళిపోవచ్చు. ఉందా గ్యారంటీ రేపటి దాకా? ఉందయ్యా? అందుకు అబద్ధం ఎప్పుడు మానేయాలి? ఇప్పుడే మానేయాలి. పాపం ఎప్పుడు మానేయాలి? ఇప్పుడే మానేయాలి. ఎందుకంటే రేపేమి సంభవించునో
దేవుడికి తప్ప ప్రపంచంలో ఏ మానవుడికి తెలియదు. దేవుని స్తోత్రం. రేపేం జరుగుతుందో ఎవ్వరికి తెలియదు. ఎవ్వరికి తెలియదు, దేవుడికి తప్ప. కాబట్టి మానవుడికున్న విధి ఏంటంటే దేవుడు చెప్పినట్టు జీవించటం ధైర్యంగా ఉంటుంది. ఈరోజు నేను పాపం చేయలేదంటే ఈరోజు నేను చనిపోయినా పర్లేదనేది ధైర్యం ఉంటుంది. అందుకే పౌలు అంటాడు, దేవుడు ఎప్పుడొచ్చినా పర్వాలేదు, నేను పాపంలో లేను గనక నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను. హల్లెలూయా. ఎంతమంది చెప్పగలరు నేను ఈరోజు చనిపోతే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతానని? చాలామంది చెప్పలేరు. ఎవరు చెప్పలేరు? ఆయనకు వ్యతిరేకంగా ఉండేవారు ఎవ్వరు చెప్పలేరు. దేవుని స్తోత్రం. కానీ రాత్రి చెప్పాను సువార్తలో, మనం అలా చెప్పగలిగిన వారమై ఉండాలి. నేను పాపం చేయలేదని చెప్పగలిగిన వారమై ఉండాలి. ఈరోజు సాయంత్రం రాత్రికి దేవుడు వస్తే నేను పరలోకం వెళ్ళగలుగుతాను అని నిశ్చయత కలిగిన వారై ఉండాలి. పౌలేంటి, పేతురేంటి, ఇంకా గొప్ప గొప్ప దైవజనులు దేవుడు ఎప్పుడు వచ్చినా పర్వాలేదు, మేము పరలోకం వెళ్ళిపోతాం అన్నారు. ఎందుకు అన్నారు? వారు దేవుడికి వ్యతిరేకంగా చెయ్యలేదు, చెయ్యరు. దేవుని స్తోత్రం. అర్థమవుతుంది మీకు అందరికీ? ఇక్కడ ఈ పౌలు అనే ఆయన యేసుని నమ్మలేదు. యేసుని నమ్మకుండా యేసుని నమ్మేవారు అందరినీ చంపటానికి బయలుదేరాడు. ఆశ్చర్యం కదా. యేసుని ఆయన నమ్మలేదు సరికదా, అసలు యేసు దేవుడు కాదు అని యేసు అనేవారు అందరినీ చంపటానికి బయలుదేరినప్పుడు 13వ వచనంలో ఆయన చుట్టూ ఆకాశము నుండి గొప్ప తేజస్సు ప్రకాశించింది. హల్లెలూయా. దేవుడు పైనుంచి గొప్ప వెలుగు మీదకి పంపాడు. ఆ వెలుగుకి కింద పడిపోయాడు, కళ్ళు పోయినాయి ఆయనకి. చిక్కుమని వచ్చింది పెద్ద వెలుగు. కింద పడిపోయి ఇలాగలాగా తడుముకుంటున్నాడు. చుట్టూ ఉన్నవాళ్ళు కూడా పడిపోయారు. కానీ స్వరం మాత్రం ఎవరు కనపడతలేదు. ఈ పౌలు కనిపిస్తుంది. అప్పుడు పౌలు, నన్నెందుకు హింసించుచున్నావు? చెప్పండి, అందరూ చెప్పండి గట్టిగా. మీరు నేను దేవుణ్ణి హింసిస్తున్నామేమో కదా. హింసించేవారెవరు? ఒకటి, రక్షణ లేనివారు దేవుణ్ణి హింసిస్తున్నారు. రక్షణలో ఉన్నవారిని బాధ పెట్టేవారు దేవుణ్ణి హింసిస్తున్నారు. రక్షణ పొంది పాపం చేసేవారు దేవుణ్ణి చాలా హింసిస్తున్నారు. వింటున్నారా? ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, నన్ను ఎన్నాళ్ళు హింసిస్తావు? నువ్వు ఎన్నాళ్ళు అలా వంకర చూపులు చూస్తావు? ఎన్నాళ్ళు పాపపు చూపులు చూస్తావు? నేల చూపులు ఎన్నాళ్ళు చూస్తావు? ఈరోజు ఒక దైవజనుడు నేను వచ్చే ముందు వాక్యం చెప్తున్నాడు. జారత్వము ఎంత ప్రమాదకరమైనది, వ్యభిచారం ఎంత ప్రమాదకరమైనది. 21 సంవత్సరాల అబ్బాయి 34 సంవత్సరాలు పిల్లలు కలిగిన స్త్రీతో అక్రమ సంబంధాన్ని కలిగి ఉన్నాడు. అతను మాట్లాడుతూ అక్రమ సంబంధం ఎంత ప్రమాదకరమైందో చెప్తున్నాడు. ఆవిడ 2 పిల్లలు కలిగి భర్తను విడిచిపెట్టి ఈ యువకుడితోటి పాపం చేస్తోంది. ఒక రోజున ఈ యువకుడిని ఆ అమ్మాయి పెళ్లి చేసుకోమని అడిగింది. ఇతడు, నేను పెళ్లి చేసుకోను నిన్ను అన్నాడు. పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతాను అంది. నువ్వు చచ్చిపోయినా పెళ్లి చేసుకోను అన్నాడు. చివరికి ఒక రోజుని మరణ ప్రయత్నం చేసింది. చేశాక పోలీస్ కేసు అయింది. తను పిలిచారు. బతికించి మొత్తం మీద మళ్ళీ
అతని దగ్గరికి తీసుకొచ్చి అడిగారు. అప్పుడు కూడా నువ్వు పెళ్లి చేసుకోవాలి అని అడిగాను. అప్పుడు కూడా నేను నిన్ను చేసుకోను, నాకు ఎలాంటి దండన వచ్చినా పర్వాలేదు అన్నాడు. పోలీసులు అన్నారు, మీరిద్దరూ కలిసి రేపు ఉదయం పోలీస్ స్టేషన్కి రండి, ఈ రాత్రి మీరిద్దరూ మాట్లాడుకోండి అన్నారు. రాత్రికి మాట్లాడుకున్న తర్వాత ఉదయం పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా రైల్వే స్టేషన్కి వెళ్ళారు. ఇద్దరు కలిసి ఏదో ఒక ఊరు వెళ్ళడానికి ఒక నిర్ణయానికి ఏదో వచ్చినట్టున్నారు. అది నిర్ణయం అని అనుకుంటున్నారు, తర్వాత తెలిసింది. ఇద్దరూ కలిసి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీద ట్రైన్ కోసం నుంచున్నారు. ఈ లోపల గూడ్స్ వ్యాగన్ వస్తుంది. ఆ అమ్మాయి గట్టిగా అతను పట్టుకుని ఇద్దరిని కలిపి లాగేసి రైలు కింద పడిపోయింది. ఆ అమ్మాయి ఇతను కూడా ఇద్దరు కూడా చనిపోయారు, తుక్కు తుక్కు అయిపోయారు. ఆ అమ్మాయి మాయ మాటలు చెప్పి ఏదో ఊరెళ్దామని తీసుకొచ్చి గూడ్స్ బండి దగ్గర నిలబెట్టి రైలు వచ్చే టైంకి కబుక్కుని తోసేసి తను కూడా పడిపోయింది. ఇది పాస్టర్ గారు చెప్తున్నారు విజయవాడ మీటింగులో. వ్యభిచారం ఎంత ప్రమాదకరం, జారత్వం ఎంత నీచానికి పాల్పడుతుంది, అసహ్యమైన పనులు ఎంతవరకు దారితీస్తాయి, సాతాను ఎలా వాడుకుంటాడు వాళ్ళని అనేది ప్రసంగం చేస్తున్నాడు. ఇలాంటి పాపాలు చాలా ఉన్నాయి. కొంతమంది డబ్బు కోసం ఆత్మహత్యలు, కొంతమంది పిల్లల కోసం ఆత్మహత్యలు, జారత్వాలు, మోసకరమైనటువంటి పనులు, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు పిల్లలకు తగదని ఆయన చెప్తున్నాడు. మరి బయట ఇలాంటి వారు కోట్ల కొలదిగా ఉన్నారు. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళబోతున్నారు? ఒక్కటే లెక్క, దారి తప్పి నశించిన వారు, పాపం చేసిన వారు, వేరొకరి కాపరాన్ని చెడగొట్టిన వారు, వేరొకరి జీవితాలతో ఆడుకునేవారు, వారెవరైనా కానివ్వండి, పాతాళంలో నరక అగ్నిగుండానికి. దేవుని స్తోత్రం. పాపము చాలా భయంకరమైనది, పాపము చాలా మోసకరమైనది. చెప్పినా కూడా వినకుండా అవే పనులు చేస్తే ఒక రోజున అదే సంభవిస్తుంది మీకు కూడా అని పాస్టర్ గారు చెప్తున్నారు. ఈరోజు యేసు అంటున్నాడు, పాపం చేసేవారితో, బాధించేవారితో, నన్నెందుకు హింసిస్తున్నారు, నన్నెందుకు హింసిస్తున్నారు మీరు? నేను తట్టుకోలేను, నేను పాపాన్ని చూడలేను, నేను మోసాన్ని సహించలేను, అబద్ధాన్ని సహించలేను. మీరు చాలా క్యాజువల్గా అబద్ధాలు ఆడేస్తున్నారు. అబద్ధం అనేది అలవాటుగా మారిపోయింది, పాపం అనేది అలవాటుగా మారిపోయింది. ఇక్కడ వాక్యం చెప్తుంటే ఇక్కడ కూర్చున్న వారిలో కొందరు ఇది మాకు కాదనుకుంటున్నట్టు వింటున్నారు. కానీ రేపు యేసు ప్రభు ఎదురుగుండా నువ్వు నిలబడినప్పుడు నీతోటే మాట్లాడానని చెప్తాడు. హల్లెలూయా. ఎవరితో మాట్లాడుతున్నాడు? ముందు మీతోటి, తర్వాత అందరితోటి. ఫస్ట్ నాతోటి మాట్లాడుతున్నాడు, తర్వాత మీతో మాట్లాడుతున్నాడు. మేమేం చేయలేదంటావా? సమర్థించుకుంటావా? పాపము చేసినప్పుడు పాపము చేశానని ఒప్పుకొని విడిచిపెడితే రక్షిస్తాడు. పాపము ఒప్పుకోకపోతే అదే పాపముగా పరిణమిస్తుంది. హల్లెలూయా. పాపం ఒప్పుకుని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. నాకు న్యాయమే అంటావా? నీకెలా న్యాయం అది? న్యాయం అని ఎవరు ఒప్పుకోవాలి చెప్పండి? వేరొక భార్యను కలిగి ఉన్న వ్యక్తితో నువ్వు సంబంధం కలిగి ఉండటం పాపం కాదన్నవారు చేతులెత్తండి. పాపం అన్నవారు చేతులెత్తండి. మరి పాపం కాదంటే ఎలా చెప్తారు? నీకు పాపం కాదంటే సరిపోతుందా? సాక్ష్యం ఉండాలి, దేవుడు ఒప్పుకోవాలి.
అతను పరలోకానికి వెళ్ళాలంటే అతని భార్య ఒప్పుకోవాలి, నీ భర్త ఒప్పుకోవాలి. ఎవరు ఒప్పుకుంటారు? పాపం చేసేవారిని ఎవరు ఒప్పుకుంటారు? మొట్టమొదటి ఇంటిలో సాక్ష్యం ఉండాలి. సాక్ష్యం ఉండాలి. అబద్ధాలు, మోసాలు, దొంగతనాలు, వంచనలు, నరహత్యలు, జారత్వాలు పరలోక రాజ్యానికి అర్హం లేదు. పౌలా, నన్ను ఎందుకు హింసిస్తున్నావు నువ్వు అని యేసు ప్రభు అడిగాడు. ఇంకోటి గుర్తుపెట్టుకో, నాకు ఎదురు తిరిగి ముందుకు సాగగలిగిన వారు లోకములో ఎవ్వరూ లేరు అన్నాడు. హల్లెలూయా. నువ్వు ఎంతో కాలం సాగలేవు. విన్నావా? నువ్వు ముందుకు సాగలేవు. హఠాత్తుగా ఆపేస్తాను. రాయి పడుతుంది. సజీవమైన రాయి నీ మార్గంలో పడిపోతుంది. నువ్వు కానీ, నీ పెళ్ళం కానీ, నీ పిల్లలు కానీ, నీ కుటుంబం కానీ ఒక్క అడుగు ముందుకు సాగలేరు. హల్లెలూయా. ఈ రాయి ఎవరి మీద పడును, ఈ రాయి ఎవరి మీద పడును, తునకలుగా ఎదరు, తునకలుగా ఎదరు. ఈ రాయి మీద ఎవరు పడును, ఈ రాయి మీద ఎవరు పడును, వారు నలిగా ఎదరు, వారు నలిగా ఎదరు. నిషేధించిన రాయి ఇది మూలకు తలరాయి, నిషేధించిన రాయి సియోనులోన పునాది రాయి, సియోనులోన పునాది రాయి స్థాపించినాడు యెహోవా. కలవరపడరు విశ్వసించువారు కలవరపడరు. ఈ రాయి యేసుక్రీస్తే, ఈ రాయి యేసుక్రీస్తే నిషేధించిన రాయి ఇది మూలకు తలరాయి. ఈ రాయి రెండు రకాలుగా పనిచేస్తుంది. ఒకటేమో పాపాత్మను బద్దలు కొడుతుంది, ఇంకోటేమో పరిశుద్ధులకు అండగా ఉంటుంది. హల్లెలూయా. ఎవరికి అండగా ఉంటుంది? ఎవరిని బద్దలు కొడుతుంది? అవి బాబు నన్ను ఆడుకుంటారు, ఏడుకుంటారు. ఆయనే కొడతాడు. ఎవరు కొడతారు? దేవుడే కొడతాడు. కాబట్టి నాకు ఎదురు తిరిగి ఎంతకాలం సాగుతావు నువ్వు అని అడిగాడు. అప్పుడు బుద్ధి వచ్చింది. ప్రభువా, నువ్వు ఎవరు? నాకేం అర్థమవుతలేదు. ప్రభువా, నువ్వు ఎవరు? నాకేం అర్థం అవ్వట్లేదు అన్నాడు. అప్పుడు యేసు అంటున్నాడు, నీవు హింసించుచున్న యేసును. హల్లెలూయా చెప్పండి గట్టిగా. సరా, యేసే స్వయంగా మాట్లాడుతున్నాడు పౌలుతోటి, నీతోటి, నాతోటి. ఏమంటున్నాడు తెలుసా? నువ్వు నన్ను హింసిస్తున్నావు. ఎవరండి హింసించేది? చెప్పండి. నువ్వు నన్ను హింసిస్తున్నావు. ఇప్పుడే కదా చెప్పాను. దేవుడికి వ్యతిరేకమైన మార్గంలో వెళ్ళేవారు అందరూ యేసుని హింసిస్తున్నారు. నువ్వు నన్ను హింసిస్తున్నావు. యాక్చువల్గా పౌలు వెళ్ళి యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళని చంపుతున్నాడు, యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళని కొడుతున్నాడు. కానీ యేసుప్రభు అంటున్నాడు, వాళ్ళని కాదు నువ్వు నన్ను కొడుతున్నావు, వాళ్ళని కాదు నన్ను తిడుతున్నావు, వాళ్ళని కాదు నన్ను హింసిస్తున్నావు. అబద్ధం ఆడినా, మోసం చేసినా,
యేసు ప్రభుని హింసించినట్టే లెక్క. యేసు ప్రభుని హింసించి ఆయన రాజ్యానికి ఎలా వెళ్ళగలం? వెళ్ళలేం కదా! కాబట్టి ఈ పాతాళ లోకము నుండి, పాపలోకము నుండి తప్పించుకోవాలంటే యేసు రక్తములో కడగబడాలి. ఆయన ఏమంటాడంటే, నీవు నన్ను చూచియున్న సంగతిని గూర్చి, కనబడబోవు సంగతిని గూర్చి పరిచారకునిగా, సాక్షిగా నియమించితిని. ఎందుకు కనిపించానో తెలుసా? నా దర్శనం అంత గమ్మున ఎవరికి దొరకదు. కానీ నీకెందుకు కనిపించానో తెలుసా? నిన్ను నా పరిచారకునిగా, నా సాక్షిగా నియమించుచున్నాను. హల్లెలూయా. రాత్రి చెప్పాను మీకు, ఏ రోజైతే యేసు మాట్లాడి పౌలుని నియమించాడో ఆ రోజు నుంచి పౌలు చనిపోయే వరకు పాపం చేయలేదు. హల్లెలూయా. ఎడాకోళంగా తీసుకోవద్దు యేసుని. రక్షణ పొందాక పాపం చేయకూడదండి. దేవుడి దృష్టిలో పాపం అనుకున్నప్పుడు మనం దాన్ని విడిచిపెట్టాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అంచేత దేవుడు నిన్ను నియమించాను అన్నాడు. అంతేకాదు, మళ్ళీ నీకు నేను కనబడతాను అన్నాడు. తర్వాత కూడా పౌలుకి దేవుడు దర్శనమిచ్చాడు. పౌలు ఎంత గొప్ప పరిచర్య చేశాడంటే, యేసుప్రభు మొట్టమొదట 12 మందిని ఏర్పరచుకుంటే ఒకడు చనిపోతే 11 మందిలో 11 మంది చెయ్యనంత గొప్ప పరిచర్య పౌలు చేశాడు. హల్లెలూయా. చూసారా, కడపటివారు మొదటివారు అగుదురు. అలాగ మనం బలమైన పరిచర్య చేయాలి. ఒక మాట చెప్తాను చూడండి, మీరు బలంగా లేకుండా మీరెవ్వరికి సువార్త చేయగలరు? మీరు గట్టిగా లేకుండా ఇంకొకరికి యేసు ప్రభు గురించి ఎలా చెప్పగలరు? చెప్పలేరు. అందుకే మీరు బలవంతులుగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి. ఇక్కడ జరిగింది ఏంటంటే, నీవు పాదముల మోపి నిలువుము. పడిపోయాడు. అంతకుముందు పడిపోయాడు, ఇప్పుడు పడిపోయాడు. పడిపోవటం అంటే యేసు లేని జీవితం, పడి ఉన్న జీవితం. నువ్వు లేచి నిలబడు, నువ్వు లేచి నిలబడు, నేను నీకు హాని కలగకుండా కాపాడుతాను. హాని ఎందుకు కలుగుతుంది? ఇప్పటిదాకా పౌలుకి హాని లేదు. ఇప్పుడు పౌలుకి ఎందుకు హాని కలుగుతుంది? ఎవరి వలన? అన్యజనుల వలన, యూదుల వలన, రోమియోల వలన. అన్ని ప్రమాదాలే, అన్ని కష్టాలే. చివరికి పౌలుని తలకాయ నరికి చంపేశారు. దేవుని స్తోత్రం. ఇక్కడి నుంచి నీకు కష్టాలు ప్రారంభమవుతాయి. ఎక్కడి నుంచి? ఎక్కడి నుంచి చెప్పండి? యేసు కొరకు నిలబడిన రోజు నుంచి. హల్లెలూయా. కష్టాలు అక్కర్లేదనుకుంటే దరిద్ర బతికేయటమే. శ్రమలు వస్తాయి, కష్టాలు ప్రారంభమవుతాయి. నిన్ను హింసించేవారు, నిన్ను చంపేవారు, నిన్ను నశింపచేసేవారు ఎక్కువైపోతారు. నీకు శ్రమలు కలుగుతాయి, నీకు బాధలు కలుగుతాయి, నీకు కష్టాలు కలుగుతాయి, నీకు అవమానాలు ఎదురవుతాయి. చివరికి నీ ప్రాణమే పోతుంది. ఒక మాట జాగ్రత్తగా తెలుసుకోండి. సత్యాన్ని మనం చెప్తున్నప్పుడు చాలామందికి మనం వ్యతిరేకులం అయిపోతాం. సత్యం చెప్పేటప్పుడు ఎవరికి నచ్చం మనం. అబద్ధం అందరికీ ఆకర్షణీయంగా ఉంటుంది. యథార్థత ఎవరికి నచ్చదండి కదండి. చెప్పండి ఎవరికైనా. పాపం చేసేవారితోటి నువ్వు చేసేది పాపం అనండి, నిన్ను కొడటానికి వస్తారు, చంపటానికి వస్తారు కదండి. తప్పు చేస్తున్నామంటే వాళ్ళకి మనం విరోధుల్లా కనబడతాం. మనం సత్యం చెప్పినప్పుడు ఎవరికీ నచ్చదండి. నిజం చెప్పినప్పుడు ఎవరికీ నచ్చదండి. చాలామంది అంటారు, మేము నరకానికి వెళ్ళిపోతామా? ఖచ్చితంగా పాపంలో ఉన్నవారికి నరకమే గతి. పాపము నుండి విడుదల చేయటానికే యేసు దేవుడి చేత ఈ లోకానికి పంపబడ్డాడు. కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే,
చీకటిలో నుండి వెలుగులోనికి. చెప్పండి. ఏంటి చీకటి, ఏంటి వెలుగు? ఈ వెలుగు ఆ చీకటి కాదు. చీకటి అంటే పాపము, వెలుగు అంటే పరిశుద్ధత. చీకటి అంటే మరణము, వెలుగు అంటే జీవము. చీకటి అంటే పాతాళము, వెలుగు అంటే పరలం. ఆత్మకే రెండు లోకాలు ఉంటాయి. నేను ఇందాకే చెప్పాను, పాతాళం, పరలోకం. కాబట్టి నువ్వు వెళ్ళి మీరు పాపం నుంచి విడుదల పొందకపోతే చీకట్లోకి వెళ్ళిపోతారు అని అందరికీ సువార్త ప్రకటించు. 2, సాతాను అధికారం, దేవుని అధికారం. సాతాను అధికారం అంటే ఏంటి? దేవుని అధికారం అంటే ఏంటి? ఇప్పుడు మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్తాను. పాపం చేసేవాడి మీద అధికారి సాతాను. పాపం విడిచిపెట్టిన వాడి మీద అధికారి దేవుడు. అందరూ చెప్పండి. పాపం చేసేవాడి మీద అధికారి అపవాది. పాపం విడిచిపెట్టిన వాడి మీద అధికారి దేవుడు. ఎలాగో చెప్పండి. ఎలాగో అర్థమైందా మీకు? చెప్పనా? బాగా అర్థం చేసుకోండి. పాపం చేసేవాడే అపవాది, అబద్ధాలు ఆడేవాడే అపవాది. పాపం చేయనివాడు యేసు, అబద్ధాలు ఆడనివాడు యేసు. పాపం చేసేవాళ్ళకి అధికారి వాడు, పాపాన్ని విడిచిపెట్టిన వాళ్ళకి అధికారి దేవుడు. వాడు పాతాళంలో ఉన్నాడు, ఈయనేమో పరలోకంలో ఉన్నాడు. ఇప్పుడు తగ్గా పోరని పూర్వం ఆడేవారు, తాడు ఆట ఆడేవారు. కొంతమంది ఒక పక్కనే, కొంతమంది ఒక పక్కన పట్టుకుని మా పక్కకి అని తాడు ఆట ఆడుకుంటూ ఉండేవారు. ఒక గీత ఉండేది, ఒక ముళ్ళు ఉండేవి. ఈ గీత దాడితే ఆళ్ళు నెగ్గినట్టు, ఆ గీత దాడితే ఏళ్ళు నెగ్గినట్టు ఆడించేవారు చిన్నప్పుడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే సాతానేమో అబద్ధాలు ఆడి, మోసం చేసి, వ్యభిచారం చేసి, దొంగతనం చేసి, ఇవ్వాల్సిన వాళ్ళకి ఏమి ఇవ్వద్దు, అందరినీ మోసం చేసి, అందరినీ తిట్టేయి, అందరినీ తోసేసుకో, నీ ఇష్టం వచ్చినట్టు తిరిగాయి, నీ ఇష్టం వచ్చినట్టు తాగాయి, నీ ఇష్టం వచ్చినట్టు బతికే అని ఆడు చెప్తున్నాడు. ఈయనేం చెప్తున్నాడు? పాపం చేయొద్దు, దొంగతనం చేయొద్దు, ఆకలితోటున్నా పర్లేదు, తప్పుడు పనులు చేయొద్దు, ఎవరి భార్యని ఎవరి భర్తని ఆశించవద్దు, ఇంకొకరి మనిషిని పాడు చేయొద్దు, ఎవరి జీవితాలు పాడు చేయొద్దు, తాగొద్దు, తప్పు చేయొద్దు అని దేవుడు చెప్తున్నాడు. ఈయనేమో ఇలా లాగుతున్నాడు, ఆయనేమో అలా లాగుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, లోకమంతా ఎవరి పక్కకి వెళ్తుంది? చెప్పమ్మా పాప. లోకమంతా ఏ పక్క పోతుందయ్యా? కాలేవు చెప్పు. లోకమంతా ఏ పక్క పోతుంది? లోకం అంతా పాపం వైపుకి వెళ్ళిపోతుంది, అదొక రకం. క్రైస్తవులు కూడా పాపంలోకి పోతున్నారు. బైబిల్ పట్టుకుంటారు, హల్లెలూయా అంటారు, ఆదివారం చర్చికి వెళ్తారు, సోమవారం నుంచి శనివారం దాకా అడ్డమైన పనులు చేస్తారు. బ్రాంతి షాపులు కాడ వాళ్ళే ఉంటారు, పేకాట కలుపులు కాడ వెళ్ళే ఉంటారు, పైపు కాడ దెబ్బలాడుకుని కాడ వెళ్ళే ఉంటారు, వడ్డీ వ్యాపారాలు కాడ వెళ్ళే ఉంటారు, ఈ దిక్కు దెబ్బలాడుకునే వాళ్ళు వెళ్ళే ఉంటారు. నేను అనేది అలాంటి వారు దేవుడి పిల్లలు చెప్పండి కాదు. దేవుడి చేత అంగీకరించబడిన వారు కాదు. వింటున్నారా? నేను ఎప్పుడు ఎవరిని సమర్థించను. నేను బైబిల్ పట్టుకున్నానని చెప్పి బైబిల్ పట్టుకున్న వాళ్ళందరూ గొప్పోళ్ళని చెప్పను. నేను గొప్పోళ్ళని చెప్పేది ఒక్కడే, పాపం లేనివాడు. దేవుని స్తోత్రం. పాపంలో ఉన్నవాడు బైబిల్ పట్టుకుంటే గొప్పోడు అవుతాడా? మీరు అందరూ సంఖలో బైబిల్ పెట్టుకుని ఆటోలు వేసుకుని వచ్చేస్తే పరిశుద్ధులు అయిపోతారా? అవుతారా? పాపాన్ని చేసేవారు ఎంత భయంకరమైన వాళ్ళో, పాపాన్ని సమర్థించేవాళ్ళు కూడా అంతే భయంకరమైన వాళ్ళు. మీ అబ్బాయి పాపం చేస్తున్నాడు అనుకో, చెయ్యమ్మా చెయ్యి పర్వాలేదు అన్నాం అనుకో, నువ్వు నీ కొడుకు ఇద్దరు కింద ఉంటారు. అత్తగారు కోడల్ని హింసిస్తుంది అనుకో, అత్తగారు కింద ఉంటుంది.
ఒకవేళ పాస్టర్ గారు పాపం చేస్తున్నాడు అనుకో, సంఘంలో ఉన్నవాళ్ళు పరిశుద్ధులుగా ఉన్నారనుకో, వీళ్ళ పైన ఉంటారు, ఈ పాస్టర్ కింద ఉంటాడు. దేవుని స్తోత్రం. ఒక్కటే మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ అంటున్నాడు, చీకటిలో నుండి వెలుగులోనికి, అపవాది నుండి దేవునిలోనికి. చెప్పండి, చూసారా? చీకటి దేవుడు ఒప్పుకోడు, అపవాది దేవుడు ఒప్పుకోడు, పాపాన్ని దేవుడు ఒప్పుకోడు, మరణాన్ని దేవుడు ఒప్పుకోడు. దేవుడు ఒప్పుకొని దాన్ని చేస్తూ నువ్వు దేవుణ్ణి స్తుతించడానికి నీకేం అర్హత ఉంది? నీకేం అర్హత ఉంది? ఏం అర్హత ఉంది? నడపవల్ల ఒక పాస్టర్ గారు అంట, దేవుడు గుర్తు చేశాడు, ఆరాధన చేస్తూ హఠాత్తుగా కూలిపోయాడు. గబగబా డాక్టర్లు అందరూ వచ్చారు, ఆరాధనలోనే కూలిపోయాడు. పక్క తీసుకెళ్తే చచ్చిపోయాడు. వింటున్నారా? ప్రభు బల్ల తీసుకుని పాపం చేసేవారు, బలహీనత, రోగము, హఠాత్ మరణము. రాత్రి బాగానే ఉన్నాడండి, మాతో మాట్లాడండి, పొద్దున ఉండడండి, పొద్దున ఉండవు నువ్వు. ఇదలా ఉంచితే నరకం. కాబట్టి యేసు ప్రభు పాపాన్ని ఒప్పుకోడు, చీకటిని ఒప్పుకోడు, సాతాన్ని ఒప్పుకోడు. నా యందలి విశ్వాసము చేత, చెప్పండి, మళ్ళీ చెప్పండి. మనుషులు పాపాన్ని ఎలా సమర్థింటున్నారో తెలుసా? మనుషులు పాపాన్ని ఎలా సమర్థించారో తెలుసా? మీకు తెలియదని చెప్పటం లేదు, ఇక్కడ అనేక మంది వింటున్నారని చెప్తున్నారు. ఒక కూతురు బయటికి వెళ్ళిపోయి వేరొక భార్య ఉన్న అతన్ని పెళ్లి చేసుకుంది. ఈ అమ్మాయి వెళ్ళిపోయి, వీళ్ళందరూ వెలేసేస్తున్నాం నిన్ను అన్నారు కూతుర్ని. చుట్టాలు గిట్టాలు పెద్ద పెద్ద గొడవలు అయిపోయాక ఆ అమ్మాయి నేను ఆడే కావాలని పోయింది. ఒక 2 సంవత్సరాలకే వీళ్ళందరూ వాళ్ళ అమ్మాయి ఇంటికి వెళ్ళిపోతున్నారు, వాళ్ళు వీళ్ళ ఇంటికి వచ్చేస్తున్నారు. కారణం ఏంటో మీకు అర్థమైందా? అర్థం అవ్వలేదా జయకుమార్ గారు? కారణం అర్థం అవ్వలేదు మీకు? పవిత్ర, నీకు అర్థమైందా? అర్థం అవ్వలేదా? తెంగరోళ్ళ మీరు? ఈ అమ్మాయి వెళ్ళిపోయి ఆ రెండో పెళ్లి గలవాడిని పెళ్లి చేసుకున్నవాడు 20 కోట్ల రూపాయలు ఆస్తుంది అతనికి. అంచేత అందరూ అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఏముంది అతనికి? మరి అర్థం అవ్వలేదు అంటున్నారు. డబ్బుంటే అమ్మాయి చేసింది పాపము కాదు. మాట్లాడరేంటి? డబ్బుంటే నోరు తెరవరేంటి? మరి వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? నరకానికనా? అంటే డబ్బుంటే పాపం కదా? మాట్లాడరేంటి? డబ్బు పాపాన్ని కప్పేస్తుందా? ఎలా కప్పుతుంది చెప్పండి? అప్పుడు ఆ అమ్మాయి అంది, మీరందరూ నా దగ్గరికి వస్తారని తెలుసు ఒక రోజున. చూసారా, మా ఆయన దగ్గర బోర్డంతా డబ్బు ఉంది. ఎంత నీచానికి ఒడిగట్టారో చూడండి. ఈరోజు ఒక పాస్టరు, ఇందాక ఆయన చెప్తున్నాడు, మీ సంఘంలోకి తప్పు చేసిన వాళ్ళని రావద్దని ఎంతమంది చెప్తారు అని అడుగుతున్నాడు ఆయన. ఆయనకి ఫోన్ నెంబర్ దొరకలేదు, చేద్దాం అనుకున్నాను. చెప్తున్నారా మీరు సంఘంలో పాపం చేసేవారిని రావద్దని చెప్తున్నారా అని అడుగుతున్నాడు ఆయన. పాపం చేసేవారు దశంభాగాలు కరెక్ట్గా ఇచ్చేటప్పుడు ఎందుకు మానేయమని చెప్పాలి మనం? మనకు ముఖ్యమైనది ఏది విజయ్ గారు? దశంభాగం. మాట్లాడరేంటి? మాట్లాడతలేదు మీరు ఎవరు? మన కానుక ముఖ్యమా, పాపం ముఖ్యమా? సంఘం ఈడిదేడు బాబుదా? సంఘం ఎవరిది? నేను స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న రక్తం
రక్తమునిచ్చి సంపాదించిన సంఘము. దేవుని సంఘం ఎవరి శరీరం? యేసుక్రీస్తు యొక్క శరీరం. ఆ సంఘానికి శిరస్సు ఎవరు? యేసు. ఆ సంఘంలో పాపం ఉంటే యేసుక్రీస్తు శరీరంలో పాపం ఉందా? మాట్లాడరేంటి? కాబట్టి యేసు సేవా కేంద్రంలో కూడా పాపం చేసేవారు ఆగిపోండి, అబద్ధాలు ఆడేవాళ్ళు ఆగిపోండి, మోసం చేసేవారు ఆగిపోండి. యేసుక్రీస్తు కొరకు జీవించేవారు మాత్రమే సంఘములో నిలబడండి. హల్లెలూయా. అంతే కదా. మీరు చెప్పింది తప్పు అన్నవాడు చేయొద్దండి. నేను చెప్తున్నాను అనుకుంటున్నారా? పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గుర్తుందా? ఇప్పుడు మనం సువార్త ప్రకటించాలంటే ముందు మనం పరిశుద్ధులమై సువార్త ప్రకటించాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? మీ సంఘంలో పలానా వ్యక్తి అన్ని అబద్ధాలు అన్నప్పుడు నాకు ఏదైనా సాక్ష్యం వస్తే మిమ్మల్ని బయటికి పంపించడానికి ఏమాత్రం వెనకాడను. మీరు ఏ పనిలో ఉన్నా నేను లెక్క చేయను. గుర్తుపెట్టుకోండి. కానీ లేకపోతే పని ఆగిపోద్ది అనుకుంటున్నావేమో. పని ఆగదు, సువార్త ఆగదు. పాపం చేసేవారు మాత్రం సంఘంలో ఉండకూడదు. ఒక ఆవిడ అందంట, అలాగ అనొచ్చా పాస్టర్ గారు అని. పాస్టర్ గారు అన్నారా? అలాగా పాస్టర్ గారు అన్నారా? యేసు ప్రభు పౌలు ద్వారా చెప్పాడా? వారిని వెలివేయండి. హల్లెలూయా. ఆ దుర్మార్గులను, లేదంటే సంఘానికి అవమానం కదా, సంఘానికి అవమానం కదా. కాబట్టి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణ. యేసు ప్రభుని విశ్వసించిన వారికి ఏం జరుగుతుందట? పాప క్షమాపణ. జాగ్రత్తగా నాతో కలిసి చెప్పండి. పరిశుద్ధ పరచబడిన వారిలో స్వాస్థ్యము. ముందే చెప్పాను కదా, పైన ఒక లోకము, కింద ఒక లోకము. పైన అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు, పౌలు, పేతురు, యోహాను, యేసుక్రీస్తు అందరూ ఉన్నారు పైన. ఏలియా, ఎలీషా, దానియేలు, మహానుభావులు అందరూ పైన ఉన్నారు. దేవుడు అంటున్నాడు, పాపక్షమాపణ పొందిన తర్వాత పరిశుద్ధపరచబడిన వారితో మిమ్మల్ని కూర్చోబెడతాను. హల్లెలూయా. మనం ఎక్కడ కూర్చోవాలి? ఎక్కడ? యేసు ఎక్కడున్నాడో అక్కడ. పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యము పొందినట్లు కన్నులు తెరవబడెను. ఏం తెరవబడాలమ్మా? కన్నులు తెరవబడాలి. చెప్పండి. ఏ కన్నులు? ఏ కన్నులు? ఆత్మీయ నేత్రాలు. ఒక మనిషి పాపం చేయకూడదని ఇక్కడ నిర్ణయించుకోవాలా? ఇక్కడ ఎక్కడ? ఇక్కడ నిర్ణయించుకుంటే చేస్తాడా? ఇక్కడ నిర్ణయించుకుంటే చేస్తాడు, ఇక్కడ నిర్ణయించుకుంటే చేయడు. దేవుడు ఎక్కడ నిర్ణయించుకోమన్నాడు? నిత్య జీవన సంద్రమునా నావగవచ్చెను దేవుడే, స్థిర చిత్తమును తెలుపుచు, స్థిర చిత్తమును తెలుపుచు, ఆవలి గట్టుకు చేర్చెనే, ఆవలి గట్టుకు చేర్చెనే. మారు మనసు పొందుమా, పూర్ణ జ్ఞానము పొందుమా, ప్రభువును తెలియ కోరుదా, రక్షకుడతడని నిలువుమా. మారు మనసు పొందుమా, రక్తము ధారా పోసినే, పరిశుద్ధాత్మగా మెయ్యనే, నరకములో
ఒకడు పాపం చేయకూడదని హృదయంలో నిర్ణయించుకోవాలి. ఒకడు తప్పు చేయకూడదని హృదయంలో నిర్ణయించుకోవాలి. ఒకడు మోసం చేయకూడదని హృదయంలో నిర్ణయించుకోవాలి. ఒక పిల్ల తల్లిదండ్రులను బాధ పెట్టకూడదని హృదయంలో నిర్ణయించుకోవాలి. ఒక భార్య, ఒక భర్త, పిల్లలు, పాస్టర్ గారు, సంఘం, దేవుణ్ణి హింసించకూడదని ఎక్కడ నిర్ణయించుకోవాలి? హృదయంలో. ఈరోజే ఆ నిర్ణయం తీసుకోండి. ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, నీ ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. పరిశుద్ధమైన నిర్ణయాన్ని తీసుకుని పరిశుద్ధంగా జీవించడానికి, యేసుని ఎరగని వారికి యేసుని పరిచయం చేయటానికి, అనేక మందిని యేసునొద్దకు నడిపించడానికి మమ్మల్ని ఎన్నుకున్నారు. ఈ పనిలో స్థిరులమై బలము గలవారమై ఉండునట్లు ఈ కుటుంబాలని, సువార్త ఏర్పాటు చేసిన వారిని దీవించి క్షేమంగా గృహాలకు నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. మంచిది.